ఓకే. అదన్నమాట విషయం. ఇంక ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇలా నేను వీడియో స్టార్ట్ చేస్తే భలే చిరాగ్గా ఉంది కదా గైస్. ఏం ఇంట్రో ఇవ్వకుండా, అసలు వీడియో దేని గురించో చెప్పకుండా అలా డైరెక్ట్గా స్టార్ట్ చేయడం చాలా మీనింగ్లెస్గా అనిపిస్తుంది. అలానే ఒక సినిమా స్టార్ట్ చేస్తే అందులోనూ హీరో సెంట్రిక్ మూవీస్ మన దగ్గర ఎక్కువ కాబట్టి ఆ హీరోకి సరైన ఇంట్రో ఇవ్వకపోతే ఇంకా సినిమా చూసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి రావు గారు. హీరో క్యారెక్టరైజేషన్, మేనరిజమ్స్కి ఎలివేషన్స్ ఇంకా మచ్చ డైలాగ్స్ వేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రోస్ రెడీ. అలాంటి బెస్ట్ ఇంట్రోస్ మీదనే ఈ వీడియో చేసాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. Let's begin the show. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బెస్ట్ ఇంట్రోస్ ఆఫ్ తెలుగు సినిమా ప్రెజెంటెడ్ బై మూవీస్ ఫర్ యూ. మీ జెన్యూన్ రివ్యూస్ అండ్ సినిమా నేస్తాం. అదే కంటిన్యూ చేసేలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలదు, అదే చేత గంటను కూడా కొట్టేయండి. ఫస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఇస్ చిరుత. రామ్ చరణ్ అన్న ఫస్ట్ ఫిలిం, అది కూడా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో. మామూలుగానే హీరోలను ఒక రేంజ్లో చూపించే పూరి గారు ఇటు మెగాస్టార్ గారి కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏ లెవెల్లో హైప్ ఇస్తారో మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు నేను. అదే లెవెల్లో క్లిక్ అయింది ఇంట్రో సీన్. అయితే ఇందులో ఎక్సలెంట్ డీటెయిలింగ్ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అలా ఒక జింకను వేటాడడానికి బయలుదేరిన చిరుత గడ్డిలో తన మొహాన్ని కప్పేసి దాన్ని వేటాడడానికి చిరుత వేగంతో దూసుకెళ్లి తన మొహాన్ని ఆ జింకకు చూపించి తన కొరలతో పట్టినట్టు జైల్లో ఆ విలన్స్ని కొట్టడానికి ఫస్ట్ తన మొహానికి ముసుగు వేసుకుని గేట్స్ క్లోజ్ అయ్యేలోపు సూపర్ ఫాస్ట్గా పరిగెత్తి విలన్స్కి కనపడి కొట్టడం స్టార్ట్ చేస్తాడు మన హీరో రామ్ చరణ్. చిరుత అనే మూవీకి ఇంతకంటే బెస్ట్ ఇంట్రో ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి? పూరి గారి రైటింగ్, మణి శర్మ గారి మ్యూజిక్, అలాగే ఒక ఎక్సలెంట్ ఇంట్రో సీన్, దానికి తోడు రామ్ చరణ్ గారి యాక్షన్, క్రేజీ కాంబినేషన్ అంతే. పోకిరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఇంట్రొడక్షన్ అక్కర్లేని పేరు. ఆ సినిమాలో మహేష్ బాబు స్వాగ్ కానీ, పూరి గారి రైటింగ్ కానీ, మణి శర్మ గారి మ్యూజిక్ కానీ ఇవన్నీ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ టు తెలుగు ఆడియన్స్ అని చెప్పొచ్చు. సినిమా చూసి పిచ్చోళ్ళైపోయారు లోపల. అంత క్రేజీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్కి ఇంట్రో అంటే మాటలా చెప్పండి. మెయిన్గా ఈ సినిమాలో మహేష్ బాబు ఇంట్రో సీన్ని రైటింగ్ ఎక్స్ట్రా హాగాన్సా అని చెప్పొచ్చు. పండుగాడి యాటిట్యూడ్, వాడి మేనరిజంకి పర్ఫెక్ట్ ఇంట్రో రాశారు పూరి గారు. సీన్కి ముందే సుపారీ తీసుకునేటప్పుడు పరిగెత్తించి కొడతాడు అన్న వెంటనే కట్ చేస్తే పండుగాడే పరిగెడుతుంటాడు. పేరు పండుగాడు అని పెట్టినందుకో ఏమో తెలియదు కానీ కూరగాయలు పండ్ల మధ్యలో నుంచి హీరో ఇంట్రడక్షన్ అన్నది క్రేజీ ఐడియా అసలు. అలా పరిగెత్తి సీదా షెడ్కి తీసుకెళ్తాడు. నో స్లోమో డైలాగ్స్, నో పంచ్ డైలాగ్, సింగిల్ లైన్. షెడ్ బాగుంది, కొట్టుకోవాలంటే ఏమాత్రం ఉండాలి. అయిపోయా, మన హీరో మేనరిజంకి ఫౌండేషన్ పడిపోయింది. నువ్వు ఎవడిరా అని అడిగితే పేరు చెప్తే కానీ తన్నుందేనవా అంటాడు మన పండు. అయిపోయా, పండుగడి ఈగో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది చాలదా, ఆడియన్స్ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యారు. వెంటనే ఎక్సలెంట్ యాక్షన్ సీక్వెన్స్ చూసి ఇంకా మూవీలో ఇమ్మర్స్ అయిపోయారు. ఒక గోట్ సినిమాకి ఇంతకంటే మంచి ఇంట్రో దొరకడం చాలా కష్టం. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఇస్ గబ్బర్ సింగ్. 12 ఏళ్ళు, లిటరలీ 12 years, ఒక్క హిట్ బొమ్మ లేదు. అయినా అతని ఫ్యాన్ బేస్ కొంచెం కూడా తగ్గలేదు. వస్తాడు మావాడు హిట్ సినిమా తీస్తాడు అని మరుగుతున్న రక్తాలతో వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ కల్ట్ ఫ్యాన్స్ అందరూ. ఏళ్ల తరబడి ఉపవాసంతో కూర్చున్న ఫ్యాన్స్ అందరూ హిట్ అనే ఆకలిని తీరుస్తుందనే హోప్స్తో ఫస్ట్ షోకి వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ గబ్బర్ సింగ్ ఫిలింకి. అందులోనూ మెగా ఫ్యామిలీకి హార్స్ రైడింగ్ అంటే ఆవకాయలో మ్యాంగో లాంటిది. అది లేకపోతే ఎందుకో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హార్స్ రైడింగ్ అంటే ఆయన ఆ క్రేజ్కి మెంటల్ ఎక్కేసింది జనాలకి. అలాంటి ఇంట్రోసేనే ఇది. ఇంట్రో ఇస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్కి, అంటే జనాలకు అండగా నిలబడే ఒక పబ్లిక్ సర్వెంట్కి. అన్యాయం వస్తే వెంటనే మీ తోడున్నామని చెప్పే ఒక భరోసాకి. అది క్లియర్గా చూపించారు హరీష్ శంకర్. విలన్స్ ఫేస్ని చూపిస్తూ సింపుల్గా 3 cutsలో జరిగిన క్రైమ్, అదే బ్యాంకు దోపిడీని చూపించేసి అదే టైంలో వేరే పోలీస్ చేత మన పవర్ స్టార్కి హైప్ లేపాడు. స్లోగా కౌబాయ్ స్టైల్లో గాలి వచ్చిన వెంటనే మన డిఎస్పీ మ్యూజిక్ కొట్టగా అడుగులు వేస్తూ గుర్రం ఎక్కి లారీ వెనుక వేట స్టార్ట్ చేసిన గబ్బర్ సింగ్ని స్లోమోలో షూట్ చేసి ఒక హై ఇచ్చారు చూడు. వేరే లెవెల్ సీన్ సార్ అది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఇస్ బాహుబలి 2. రాజమౌళి, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ బట్ ఇన్ ద వరల్డ్. ఆయన మన తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలితో నేషనల్ లెవెల్కి తీసుకెళ్తే ఇండియన్ సినిమా ఖ్యాతిని బాహుబలి 2తో ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మనం ఉండడమే మన అదృష్టం అన్నా కూడా అతిశయోక్తి లేదు. అలా సంకల్పంతో గుడికి చేరిన అమ్మ అడుగు తప్పకుండా ఆగకుండా గుడి లోపలికి వెళ్ళాలి. కానీ చిరాకుతో అటువైపు ఒక పెద్ద ఏనుగు పరుగునొస్తుంది. ఒక యువరాజుగా అమ్మ సంకల్పాన్ని ఆపలేరు, జనాలను కాపాడకుండా వదలలేరు. ఏనుగును ఆపాలి. అంత పెద్ద ఏనుగును ఆపడం ఎలా? అప్పుడు కనపడింది షెడ్లో ఉన్న దేవరథం. దాన్ని మామూలుగా లాగాలంటే కనీసం 10 మంది కావాలి. కానీ కాలగేను ఓడించిన యువరాజు కొండంత బలం కూడిన బాహుబలికి అది ఒంటి చేతి పని.
అమ్మ అడుగు తప్పకుండా అమ్మకి అడ్డు రాకుండా మొత్తం బలంతో ఆ రథాన్ని లాగి ఏనుగును ఆపుతాడు. కానీ ఇక్కడే క్రేజీ పార్ట్ వస్తుంది భయ్యా. ఎందుకు రాజమౌళిని ఎలివేషన్స్ కింగ్ అనాలో ఈ సీన్ చెప్తుంది. రథం ఇప్పుడు అమ్మకు అడ్డుగా వచ్చింది, కానీ సరిగ్గా మిడిల్ పార్ట్ నుంచి అమ్మ ఈజీగా గుడివైపు నడిచేలా రథాన్ని ఆపుతాడు బాహుబలి. కోపంతో మళ్ళీ పైకి లేచిన ఏనుగు తన ఎదురుగా ఉన్న గజేంద్రుని విగ్రహాన్ని చూసి షాక్ అయ్యి దాన్ని చల్లబరచడానికి పైనుండి పసుపుని జల్లి కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు బాహుబలి. ఆ గ్యాప్లో అమ్మని చూసి ప్రేమగా ఒక నవ్వు. అతను ఎంత రాజైనా అమ్మ ముందు ఒక అమాయకపు పిల్లాడే అని చెప్పడానికి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఇస్ రేసుగుర్రం. క్లాసిక్ టైటిల్ గార్డ్ ఇంట్రో ఇది. హీరో అన్నయ్యని ఇంట్రొడ్యూస్ చేస్తారు, తర్వాత విలన్ క్యారెక్టర్ గురించి ఒక 2 డైలాగ్స్లో చెప్తారు. మరి హీరో ఏడి? కట్ చేస్తే గుర్రాలు పరిగెడుతుంటాయి. అలా షేడ్స్లో వెనుక నుంచి ఒక మనిషి సూపర్ ఫాస్ట్గా గుర్రాన్ని అందుకోవడమే కాకుండా స్లోగా వాటిని దాటుతున్నాడు. అలా అంత స్పీడ్లో ఉరుకుతున్న గుర్రాన్ని దాటి ఫస్ట్ ప్లేస్లో ఇంకొక రేసు గుర్రంలో ఉరుకుతున్న అల్లు అర్జున్ ఫేస్ని చూపించి అక్కడి నుంచి టైటిల్ కార్డ్ పడుతుంది. సింపుల్గా హీరో ఒక రేసు గుర్రం అని చూపించారు. అందుకే ఇది ఒక క్లాసిక్ టైటిల్ కార్డ్ ఇంట్రో. ఎన్నిసార్లు వాడినా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అయితే అసలు ఈ సినిమాకి రేసు గుర్రం అనే టైటిల్ ఎందుకు పెట్టారని ఎప్పుడైనా ఆలోచించారా? ఏమంత కాంప్లెక్స్ డీటెయిలింగ్ ఏం కాదు. సింపుల్గా చెప్పాలంటే హీరో చిన్నప్పుడు మొత్తం అన్నతో పోటీ పెట్టుకుంటాడు, పెద్దయ్యాక అన్నని అటాక్ చేసిన విలన్తో పోటీ పెట్టుకుంటాడు. ఈ గ్యాప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, హర్డిల్స్ వచ్చినా, నొప్పి వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా ఆగకుండా ఒక రేసు గుర్రాల్లో దూసుకెళ్ళిపోతాడు. అందుకే సినిమాకి కానీ ఇంట్రోకి కానీ యాప్ట్ సీక్వెన్స్ అది. ఏం చెప్పేవరా? లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఇస్ ఊసరవెల్లి. ఊసరవెల్లి సినిమా సరిగ్గా ఆడకపోయినా ఆ సినిమా గురించి ఆలోచిస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ఇంట్రో సీను, అలాగే ఆ మ్యూజిక్. ఆ ఇంట్రోకి థియేటర్లు అరుపులతో మారుమోగిపోయాయి, పేపర్లు టన్నులుగా గాల్లో తేలాయి. అలా ఒక స్కెలిటన్ పరుగులు స్టార్ట్ చేసింది. ఇంకో పక్కన మన ప్రభాస్ సీను మన ఎన్టీఆర్ అన్నని పార్ట్స్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే అవే పార్ట్స్ ఆ స్కెలిటన్ మీద ఫామ్ అవుతూ అదే టైంలో దానికి తగ్గ లిరిక్స్ అండ్ క్రేజీ మ్యూజిక్తో డిఎస్పి వాయిస్ యాడ్ అయ్యి అల్టిమేట్గా ఆ స్కెలిటన్ మన ఎన్టీఆర్గా ఫామ్ అవ్వగానే ప్యూర్ అడ్రినలిన్ రష్ అది. మెయిన్గా ఇంట్రో సీన్లో రక్తం గురించి మాట్లాడినప్పుడు కానీ, మెథడ్ గురించి మాట్లాడినప్పుడు కానీ, అవి ఫామ్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. డిఎస్పి విశ్వరూపం చూపించారనే చెప్పాలి. ఇప్పటికి కూడా గూస్ బంప్స్ అనే మాట చాలా తక్కువ, మెయిన్గా లిరిక్స్ అయితే యాప్ట్ అంతే. ఈ ఇంట్రో సీన్స్ అన్నీ చూసాక ఒక హై ఇంకా ఎగ్జైట్మెంట్ వస్తుంది భయ్యా మనకి. ఇందుకేనేమో ఒక సీన్ పండాలంటే యాక్టర్ గ్రేస్, మ్యూజిక్ పేస్, అలాగే డైరెక్టర్ థాట్స్ మ్యాచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని అనేది. అలా మ్యాచ్ అవుతే ఇలాంటి మేడ్ ఇన్ హెవెన్ ఇంట్రో సీన్స్ బయటకు వస్తాయి. అదన్నీ మరి విషయం. కొన్ని ఆణిముత్యాలలో డైమండ్స్ వెతికి ఈ వీడియోలో పెట్టాం. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. అలాగే ఏమైనా మిస్ చేసినా, అలాగే మీకు పర్సనల్గా చాలా ఇష్టమైన ఇంట్రో సీన్స్ని కమెంట్స్లో మెన్షన్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ.